పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ వేడి రాజుకుంటోంది. వార్డుల విభజన అంశంపై వైసీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించడాన్ని బీజేపీ నేతలు తప్పుపట్టారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వస్తుంటే వైసీపీ నాయకులకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. పులివెందుల పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వార్డుల విభజన అంశంపై వైసీపీ నాయకులపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ, గతంలో పులివెందుల పట్టణంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగిన పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించేందుకు ముందుకు వస్తుంటే వైసీపీ నాయకులకు అది ఎందుకు కంటగింపుగా మారిందని ప్రశ్నించారు. వార్డుల విభజనపై తమ మాజీ కౌన్సిలర్తో హైకోర్టులో పిటిషన్ వేయించడం దేనికి సంకేతమని నిలదీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే వైసీపీ నాయకులు ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా సహకరించాలని, ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎన్నికల పరిలోకి దిగాలని బీజేపీ నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యక్షుడు వాజ్పేయి నాయుడు, బీజేపీ నాయకుడు తిరుపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్, బీజేపీ మండల అధ్యక్షుడు పులివెందుల. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల ముఖ్య కారణం వచ్చి, రాబోయే స్థానిక ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 33 నుంచి 40 వార్డులకి పెంచడం జరిగింది. మున్సిపాలిటీ గ్రేడ్ 1గా ఉన్న ఈ పులివెందులలో వార్డుల పెంపకం అనేది చాలా మంచి విషయం. కానీ ఈ విషయాన్ని కూడా జీర్ణించుకోకుండా వైసీపీ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళి మున్సిపాలిటీకి నోటీస్ ఇవ్వడం జరిగినది. వైసీపీ కంచుకోటగా పులివెందుల చెప్పుకుంటూ ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్న రాజకీయం ఇంతవరకు నేను చూడగా ఎటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్లు కానీ వార్డు ఎలక్షన్లు కానీ జరిగింది లేదు. వాళ్ళ స్వతహాగా సొంత నిర్ణయాలు, సొంత కౌన్సిలర్ని నియమించుకుంటూ ఇన్నేళ్ళు రాజకీయం కొనసాగిస్తూ వచ్చినారు వాళ్ళు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత ప్రజల నిర్ణయమే ముఖ్యమని భావించి ఎలక్షన్లు జరిపించి ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఎలక్షన్లు జరిపించే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇటువంటి శుభ సూచకానికి కూడా వాళ్ళు అడ్డుకట్ట వేసే దిశగా మాజీ కౌన్సిలర్తో హైకోర్టు పిటిషన్ వేయించి మున్సిపాలిటీకి నోటీస్ ఇవ్వడం జరిగినది. ఎలక్షన్లు అంటే ఎందుకు అంత భయపడుతున్నారు? ప్రజల తీర్పు గౌరవించి మీరు ఎలక్షన్లు ముందుకు వస్తే ప్రజలనే ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదని వాళ్ళు నిర్ణయిస్తారు. ఇంతవరకు పులివెందుల వార్డులలో ఎవరు కౌన్సిలర్ ఉండారని కూడా వైసీపీ ప్రభుత్వం ఎవరికి తెలియదు. అంత అనానమస్గా వాళ్ళంతా వాళ్ళ రాజకీయాలు సొంతంగా చేసుకుంటున్నారు. ఈరోజు ఎవరు వార్డులో ఉంటారో వార్డు సమస్యలు తీర్చే దిశగా ఎలక్షన్లు జరిగిన తర్వాత ప్రజలే వాళ్ళని ఎన్నుకుంటారు. ఎస్ఐఆర్లో చూస్తే వైసీపీ వాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరు ఉన్నారు ఎవరు లేరు కూడా వాళ్ళకు బాగా తెలుసు. ప్రతి డోర్ టు డోర్ తిరిగారు, చేశారు. ఇంత చేసి ప్రజల మెప్పు పొందిన మీరు ఈ ఎలక్షన్లకు ఎందుకు భయపడుతున్నారు? ఎలక్షన్లు గెలవలేరనే, లేదంటే ఎలక్షన్లో మేము ముందుకు రాలేమనే, లేదా ఎలక్షన్ అడ్డుకొని ప్రభుత్వాన్ని చెడ్డపేరు దిశగా మీరు ముందుకు సాగుతున్నారు. ఏదైతే రాబోయే ఎలక్షన్లు జరుగుతున్నాయో 40 వార్డులకు మీరు అంగీకరించి అలాంటి యువతకు ఛాన్స్ వచ్చే విధంగా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యువతను ముందుకు తీసుకెళ్లే దిశగా సాగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అడ్డుకునే దిశగా మీరు సాగకండి. ఏదైనా ఉంటే ఎలక్షన్లోకి వచ్చి జనాలతో మెప్పించుకొని ఓట్లు వేయించుకొని మీరు గెలవండి. ప్రజా తీర్పును గౌరవించి ఎలక్షన్లలో ముందుకు పోదాం. అంతే తప్ప ఇలాంటి చిల్లర విధంగా రాజకీయాలు చేసి హైకోర్టుకి వేసి మున్సిపాలిటీకి ఆపే విధంగా, ఎలక్షన్లు ఆపే విధంగా చేయొద్దు. ఇది మన అభివృద్ధికి ముందుకు సాగే దిశగా గ్రేడ్ 1 మున్సిపాలిటీలు ఉన్నాం కాబట్టి మనందరం ముందుకు సాగుదాం. ఏం వార్డులు పెంచడం వల్ల వచ్చే నష్టమేం లేదు. మహా అంటే ఆ పక్క సందు ఈ పక్క సందు సందులు మాత్రం మారుతాయి, బూతులు ఓటేసి విధం మారుతాయి, అంతే. అంతకుమించి ఏముండదు. ఏదైనా సరే ఎలక్షన్లకు రండి, ఎలక్షన్లు ప్రజా తీర్పు స్వాగతిద్దాం. ప్రజలే నిర్ణయిస్తారు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది. వాళ్ళకి గౌరవం ఇచ్చి ఎలక్షన్ జరిపిద్దాం. కూటమి ధర్మం అయితే ఇదే, వైసీపీ ధర్మం అయితే ఎలక్షన్లు ఆపాలి, రౌడీ చేయాలి, రాజకీయం చేయాలనే దిశగా వాళ్ళు పోతున్నారు. మీ ఎన్ని చేసినా కూడా ఎలక్షన్లు ఆగవు. 40 వార్డులలో ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచి తీరుతుంది.